హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలగదరెడ్డి ఛానల్. ఫ్రెండ్స్, మేము ఈరోజు మీకోసం పికిల్స్ తీసుకొచ్చామన్నమాట. మన సంస్కృత భాషలో వచ్చేసి పికిల్స్ అంటే చట్నీలని, ఇంకా మన తెలుగు వచనంలో అయితే పచ్చడని, ఇగురు అని, ఇంకా అయితే ఇక్కడ మన దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి. కాకరకాయ, చికెను, నిమ్మకాయ, టమాటా, మామిడి, ఉసిరి, తర్వాత వచ్చేసి చింతకాయ, కొత్తిమీర పచ్చడి కూడా అనమాట. ఇప్పుడు మనమైతే అన్ని పచ్చళ్ళు అయితే టచ్ చేసి చూద్దాం, మరి టేస్ట్ ఎలా ఉన్నాయో. ఈ పికిల్స్ పేరు వచ్చేసి అను పికిల్స్ అనమాట. మనకి ఇప్పుడు మేమైతే ట్రై చేస్తున్నాం. ఫస్ట్ అయితే చూసుకోవచ్చు, ఈమె మా పాపనే అనమాట. ఆమె కూడా నాతో పాటు ఈరోజు వీడియోలో పాల్గొంటుంది. ఓకే, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని టేస్ట్ చేసి చెప్దాం. చట్నీలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తున్నాం. ఫస్ట్ టైం కదా, అబ్బో కొంచెం భయపడుతుంది అనమాట. రాంగ కొన్ని వీడియోల్లో మేబీ రావచ్చు హాలిడేస్ ఉన్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే పికిల్స్ అయితే ట్రై చేస్తాం. మీకు టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తాం మరి. ఓకే, ఒక్కొక్కటి ట్రై చేస్తాం. ఓకే, లెట్స్ గో స్టార్ట్ నౌ. I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే కొత్తిమీర చట్నీ అయితే ట్రై చేస్తున్నాము. ప్యాకింగ్ అయితే బాగుంది, పైన కూడా ప్యాకింగ్ బాగా చేశారు. ఏదైనా మనము బ్యాగ్లో పెట్టుకొని పోయినప్పుడు కూడా చాలా సేఫ్టీగా ఉంది. చాలా గట్టిగా చేసినట్టున్నారు, వస్తలేదు. ఫ్రెండ్స్, చట్నీ సువాసన అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అస్సలు నాకు అద్భుతంగా ఉంది. Pick up the phone, don't leave me hanging on the dial tone. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ట్రై చేస్తున్నాం కొత్తిమీర చట్నీ. ఫ్రెండ్స్, కొద్దిగా కలుపుకునేటప్పుడల్లా అంతా అన్నంకి సరిపోతుంది. చూడండి మీరైతే. ఫ్రెండ్స్, కొత్తిమీర కలుపుకొని తింటే చాలా బాగుంది. చట్నీ మాత్రం సూపర్ ఉంది. ఎట్లా ఉంది? సూపర్ ఉంది. కారం ఏమైనా ఎక్కువైందా? మొత్తం సరిపోయింది, కరెక్ట్ సరిపోయిందా? తిను మరి. హాస్టల్ పోయినప్పుడు తీసుకుపోయి. ఫ్రెండ్స్, కొత్తిమీర పికిల్స్ అయితే సూపర్ ఉంది. యాక్చువల్లీ నేను కొంచెం వేసుకుంటే ఇంత అన్నంలోకి సరిపోయింది. చాలా అరుదు కూడా సదురుకొస్తుంది అనుకుంటా. ఏమో ఎట్లా ఉంది చెప్తలేవు? సూపర్ ఉంది. బాగుందా? దిస్ ఈజ్ నిమ్మకాయ. నిమ్మకాయ చాలా మంచిది. నిమ్మకాయ అట్లా ఉంది. నిమ్మకాయ చట్నీ సూపర్ అద్భుతంగా ఉంది. సూపర్ అద్భుతం ఒకటేనా? ఫ్రెండ్స్, నిమ్మకాయ తింటే కరిగిపోతుంది. అంత మంచిగా కుక్ చేశారు, మళ్ళా అంత మంచిగా చట్నీ పెట్టారు. చట్నీ పెట్టే విధానం కూడా చాలా కొంతమందికి సాధ్యమవుతుంది, నార్మల్ పర్సన్లకు సాధ్యం కాదు. ఓకే ఫ్రెండ్స్, నిమ్మకాయ చట్నీ అయితే టేస్ట్ చేసాము, సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ చట్నీ అనమాట. ఫ్రెండ్స్, కాకరకాయ అయితే చూసుకోవచ్చు మీరు, చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, కాకరకాయ చాలా ఆరోగ్యం, చాలా మంచిది, మీకు కూడా తెలుస్తుంది. ఇట్లా పికిల్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఉసిరికాయ
పచ్చడి అనమాట, చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ ఉసిరిగా బాగా చాలా మంచిగా మగ్గింది, చూసుకోవచ్చు మీరు. ఇలా తినచ్చు ఉసిరిగాని. వావ్, సూపర్ ఉంది. ఏమో బాగుందా? సూపర్ ఉంది. ఫ్రెండ్స్ ఉసిరికాయ హెల్త్కి చాలా మంచిది అనమాట. కొంతమంది రుచికి బాగుండదని చెప్పేసి తినరు, చాలామంది తినాలా. ఇలాంటివి తింటేనే మన హెల్త్కి బాగుంటుంది. ఫ్రెండ్స్ ఉసిరికాయ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఆవకాయ పచ్చడి అని కొంతమంది అంటారు, మామిడికాయ పచ్చడి అని కొంతమంది అంటారు. అదైతే ట్రై చేస్తున్నాం మరి. ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా బాగుంది మామిడికాయ పచ్చడి. ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి అయితే సూపర్ ఉంది, చాలా అద్భుతంగా మగ్గాయి అనమాట. మనకి కొంతమంది ఏం చేస్తారంటే అది మగ్గక అన్నట్టు ఇస్తారనమాట. అలా ఏం లేదు, చాలా బాగుంది. ఇలా మనం ముక్కని పట్టుకుంటే చిరిగిపోవాలన్నమాట. కొంతమంది అప్పటికప్పటికే హఠాత్ పరిణయంగా తయారు చేసి హఠాత్ పరిణయంగా అమ్ముతుంటారు. అలా ఏం లేదు, ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా మగ్గింది, చాలా అద్భుతంగా ఉంది కదా. ఫ్రెండ్స్ పికిల్ నేమ్ వచ్చేసి అను పికిల్స్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చింతకాయ ట్రై చేస్తున్నాము. చింతకాయ అంటే విలేజెస్లో చాలా అంటే చాలా లైక్ అనమాట, మీరు చూసుకోవచ్చు. నాకైతే చిన్న ఉన్నప్పుడైతే చింతకాయ చట్నీకే ప్రాణాలు ఇచ్చేద్దాం అనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాము, చింతకాయ చట్నీ అయితే ట్రై చేస్తున్నాము, చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ కొంతమంది ఈ చింతకాయ చట్నీ పెద్ద పెద్ద మిక్సీలు వేసి చేస్తారనమాట. ఇది యాక్చువల్లీ రోట్లో కుక్ చేస్తేనే చాలా బాగుంటుంది. మనకి ప్రొవైడ్ చేసిన అక్క కూడా ఇది రోట్లోనే దంచి చేస్తుందంట, చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడైనా మనకి ఈ దంచిన టేస్ట్ కన్నా మిక్సీ పట్టిన టేస్ట్ కన్నా దంచిన టేస్టే చాలా బాగుంటుంది. నేను అయితే ఇదే ట్రై చేస్తున్నాను. మీరు చింతకాయ చట్నీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా చట్నీ అయితే ట్రై చేస్తున్నాము. టమాటా చట్నీ ఫ్రెండ్స్ ఇవల్ల వెజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి. మనకి హాస్టల్కి వెళ్ళే వాళ్ళకి కానీ, లేదా ఏదైనా సఫిషియెంట్గా సింగిల్ బాయ్ ఉండి ఏదైనా రూమ్లో ఉండి జాబ్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉంది. యాక్చువల్లీ ఎట్లా ఉందంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి టమాటా రైస్ కుక్ చేస్తాం కదా, ఎగ్ రైస్, ఫ్రైడ్ రైస్ అలా కావాలని చెప్పేసి టమాటా రైస్ అడుగుతాం కదా, అలా ఉంది. మనకి జస్ట్ ఒక రైస్లోకి జస్ట్ నార్మల్ రైస్లోకి వేసుకున్నా కూడా చాలా బాగుంది, మీరైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇవి 1 కేజీ వచ్చేసి 300 అనమాట. ఇది పావు కేజీ అంటే డివైడెడ్ బై చేస్తే 4th మనకి 75 రూపీస్కి అయితే వస్తుంది, 75 రూపాయలు అనమాట. మనకి చికెన్ పికిల్స్ కూడా ఉంది, చికెన్ పికిల్స్ కూడా ట్రై చేద్దాం. అది కేజీ వచ్చేసి 800 అనమాట. మనకి పావు కేజీ వచ్చేసి 200 పడుతుంది. ఇదైతే 75 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ అది కూడా ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి గోంగూర పచ్చడి. ఫ్రెండ్స్ గోంగూర చాలామందికి లైక్ అనమాట. ఇప్పుడు విలేజెస్లోకి వస్తుంది కానీ చాలామంది అంతగానం తీసుకోరు, ఇంట్లోనే కుక్ చేసుకునే గోంగూర పచ్చడిని ఎక్కువ తింటారు అనమాట. మనది ఇప్పుడు అను పికిల్స్ అయితే చూద్దాము మరి ఎలా ఉందో. చిన్న పాప కదా కొంచెం తినలేకపోతుంది కదా, మాటలతోనైతే బయట తింటుంది, కెమెరాలో మరి మాట్లాడతలేదు ఎందుకేమో. ఫ్రెండ్స్ ఈ డబ్బాలు కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు వీడియో రూపంగా చూపించడానికి ఇలానే బాగుంటుందని చెప్పేసి పెట్టాము. యాక్చువల్లీ బౌన్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది. కొంచెం ఆయిల్ బయట ఉన్నట్టు అనిపిస్తుంది మాకు, కరెక్ట్ కలుపుకుంటే ఏం కాదు. ట్రై చేద్దాం. అబ్బాబ్బా
ఫ్రెండ్స్ అను గోంగూర అనేది ఒక స్వభావం వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా చికెన్ పికిల్స్ అయితే ట్రై చేస్తున్నాము. ఇది కేజీ వచ్చేసి 800, మనకి పావు కేజీ వచ్చేసి 200 అనమాట. ఒకవేళ హాఫ్ కేజీ అంటే 400 పడుతుంది. మీకు ఎప్పుడు అవైలబుల్గా కావాలన్నా మీకు కాంటాక్ట్ లిస్ట్ ఇస్తాము. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు చట్నీలు అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి. మన ఈ గద్వాల్లో తీర్మజనము ఉంది కదా పెద్దది, దానిలో సంత అది జరుగుతుంది. నార్మల్ డేస్లో క్రికెట్, కబడ్డీ ఎనీ గేమ్ ఆడతారనమాట. అయితే అక్కడ చిన్న గేటు దగ్గర మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అటాచ్మెంట్లో ఉంటుంది అక్క వాళ్ళ ఇల్లు. మీరు ఆ నంబర్ కాల్ చేసినట్టయితే మీకు కాంటాక్ట్ అయ్యి మీకు చట్నీలు అనేది అవైలబుల్గా ఇస్తారనమాట. మీరు చూసుకొనవచ్చు, తక్కువ ప్రైస్లోనే బయట మార్కెట్లో క్వాంటిటీ లేకుండా చాలా రేట్లకి అమ్ముతారనమాట. ఇది చాలా క్వాలిటీ ఉంది, మంచి అద్భుతంగా ఉంది. అక్కనే మంచిగా కుక్ చేస్తుందంట. చూద్దాం చికెన్ పికిల్స్ అయితే. చికెన్ని మంచిగా ఫ్రై చేసి పెడతారనమాట చట్నీ. నేను ఎప్పుడూ చూసిన రెస్టారెంట్లో, అప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు చూశాను చికెన్ పికిల్స్. ఇప్పుడే మళ్ళీ సెకండ్ టైం అనమాట. చికెన్ లెగ్ పీస్ కాదు, చిన్న చికెన్ పీస్. బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. సూపర్ ఉంది. చికెన్ మంచిగా ఫ్రై చేశారనమాట. చాలా క్రంచిగా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే అన్నీ టేస్ట్ అయితే చేసి చెప్పాను అనమాట. ఒకటికి మించి ఒకటి ఉంది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. బాగా లేదా? బాగా నచ్చింది నాకైతే. అవునా? హాస్టల్కి వెళ్ళినప్పుడు ఇవే తీసుకెళ్ళాలి నువ్వు. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు బాగున్నాయని చెప్పేసి, ఆర్టిఫిషియల్గా చెప్పు బాగున్నాయి లేదనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూశారు కదా. మాకైతే చాలా బాగా నచ్చాయి పికిల్స్. ఆల్ పికిల్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండేవి, హైలైట్ ఉండేవి. ఇవి మొత్తము మన ఇంట్లో వాళ్ళు చేసినట్టునే ఉన్నాయి అనమాట. ఏదో మన బయట వాళ్ళు చేసి ఏదో చేసినట్టు అలా ఏం లేదు. చాలా బాగుంది. ఇవి కుక్ అయ్యేటి కూడా చాలా టైమింగ్తో పాటు చాలా రోజులతో కరెక్ట్ క్వాంటిటీగా కుక్ చేస్తున్నారు. అంటే ఇట్లా పెడుతున్నారు అనమాట. పచ్చడి పెట్టి కొన్ని రోజులు దానికి టైం అంటూ ఉంటుంది అనమాట. ఆ టైమింగ్ ప్రకారం పెట్టారు. మగ్గాయ అన్నట్ట, మన తెలుగులో మగ్గాయ అంటారు. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, మీకైతే నచ్చినట్టయితే ఇవైతే నంబర్ అయితే ఇస్తామో ఆ నంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ కాండి. చట్నీలు అయితే బాగున్నాయి. మనకి బ్యాచిలర్స్ కూడా సూపర్ ఉంటాయి. ఎవరైనా హాస్టల్కి వెళ్ళే వాళ్ళ పిల్లలు కూడా సూపర్ ఉంటాయి. మీరు కొని ఇచ్చి వేసినట్లయితే బాగుంటాయి పిల్లలు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలో గద్వాల యూట్యూబ్ ఛానల్ని గద్వాలో అప్లోడ్ చేయండి. అలాగే మీ రెస్టారెంట్ కానీ ఏదైనా పికిల్స్ కానీ ఏదైనా మీకు మేము వచ్చి విజిట్ కావాలంటే మా నంబర్ అయితే కింద ఇస్తాము. ఆ నంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే బాయ్.